సరే రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ యొక్క నూతన మందిరంలో మొదటి ఉపవాస ప్రార్థన కూడికలో మనం కలిగి ఉంటున్నాం కాబట్టి కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయం, నిర్గమకాండం 40వ అధ్యాయము 34వ వచనం. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనమును మనం చదువుకుంటూ వద్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయం 34వ వచనం. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఇక్కడ మాట మనం చదివినట్లయితే నిర్గమకాండము 40వ అధ్యాయం 34వ వచనం అందరం కలిసి చదువుదాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే యెహోవా తేజస్సు మందిరమును నింపెను. కాబట్టి ఈ మాట మీద వచ్చే రేపు ఆదివారం కూడా మనం ధ్యానిద్దాం. ఇదే మన అంశం 3 రోజులు. కాబట్టి యెహోవా తేజస్సు మందిరమును నింపినని బైబిల్ రాయబడుతుంది. అంటే దేవుని యొక్క తేజస్సు మందిరాన్ని నింపినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే దేవుని తేజస్సు మందిరమును నింపింది అని మనం చూస్తున్నాం కదా. ఆ దేవుని తేజస్సు అని అంటే ప్రకాశించేదని అర్థం. ఏంటి అర్థం? ప్రకాశించేది. అంటే తేజస్సు అంటే అర్థం ఏంటంటే ప్రకాశించేదని అర్థం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే దేవుని యొక్క తేజస్సు అంటే దేవుని యొక్క ప్రకాశము మందిరం మీద నింపబడిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే దేవుని తేజస్సు అంటే యెహోవా తేజస్సు మందిరమును నింపాలంటే ఈ మందిరమును దేవుడు తన తేజస్సుతో, తన మహిమతో, తన ప్రసన్నతతో, తన వెలుగుతో ఈ మందిరమును దేవుడు నింపాలంటే మనం ఏం చేయాలంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడాలి. ఈ మందిరమును దేవుడు తన తేజస్సుతో నింపాలంటే మనం చేయవలసినవి కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ఏంటో జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. గడిచిన దినాలన్నీ కూడా చాలినంత దేవుడుగా సహాయం చేసి గత దేవా సంవత్సరాలు కూడా ప్రభాయ ప్రాంతాల్లో మేము గుడారాల్లో, రూముకి, హాల్లో, రెంట్కి కూడుకుని నేటి దినమున నీ సన్నిధిలో ప్రభా మొదటి ఉపవాస ప్రార్థన ఎల్షద్దాయి ప్రార్థనా మందిరంలో కలిగి ఉండటానికి మొదటి కూడిక ఇదే ఆరంభ కూడిక, ఉపవాస ప్రార్థన. ఈ కూడిక కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనములు. ఎన్ని దినములయా హాల్లోయా గృహాల్లో నేను ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చాం. మాకంటూ నేటి దినమున ఒక మందిరమును మీరు అనుగ్రహించినందుకే వందనములు. ఈ సమయంలో తండ్రి యొక్క నిన్నటి దినమున మందిర ప్రతిష్టతలో మీరు తోడుకున్నారు, వందనాలు. ఈ సమయంలో ప్రభా కొన్ని మాటలు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మేము వ్యక్తిగతముగా గొంతెత్తి హృదయమారా ఎలుగెత్తి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించక మునుపు దేవా మా జీవితాలకు అవసరమైన మాటలు, పరలోకపు మాటలు మీరు అనుగ్రహించండి. వాక్యపు వెలుగులో మేము ప్రార్థించే వరకు సిద్ధపరిచి మాతో మీరు మాట్లాడమని, ఆలస్యమైన మా తప్పిదములు మీరు క్షమించి మీ రక్తంతో కడిగి మీ సాక్షిగా నిలబెట్టి అక్కడ తీర్చి ముందున్న సమయంతో దీవించి ఈరోజు కూడికి అంత దీవించి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, వాక్యానుసారంగా మేము ప్రార్థించే వారుగా సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు మరి వచ్చిన వారందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరబెట్టి తీసుకురండి, మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకి జరగకుండా సహాయం చేసి ముందున్న సమయంతో దీవించి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, యెహోవా తేజస్సు మందిరమును నింపెను. కాబట్టి దేవుని యొక్క తేజస్సు మందిరమును నింపాలంటే మనం చేయవలసినవి మొదటిగా మనం చేయవలసినవి చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే యెహోవా తేజస్సు మందిరమును నింపాలంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మొదటి మాట రండి, దేవుని యొక్క లేఖన భాగంలో నుండి మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి లూకాసు సువార్త 18వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. చాలు అక్క. ఇక్కడ మొదటి మాటను మనం చూసినట్లయితే దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన గురించి మొరపెట్టుచుండగా ఆయన
న్యాయం తీర్చడా అంటే మనం దేవుని యొక్క తేజస్సు దేవుని మందిరం మీదే ఉండాలి ప్రభు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు న్యాయం తీర్చుకోకుండా ఉంటాడా? ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. అంటే దేవుని తేజస్సు దేవుని మందిరం మీద ఉండాలంటే దివారాత్రులు మనం ఏం చేయాలా? దేవుని నిమిత్తమే ప్రార్థించాలి. ప్రభా అంటే దివారాత్రులు అంటే మనం ఏడ ప్రార్థిస్తామండి? ఉపవాస ప్రార్థనలో ప్రార్థించడానికి మనకు టైం కుదరదు, సంఘ ప్రార్థనలో ప్రార్థించడానికి టైం సరిపోదు. కానీ బైబిల్ అంటుంది దివారాత్రములు ఏం చేయాలా? ప్రార్థించాలి. దివారాత్రములు తన గురించి మొరపెట్టువారని బైబిల్ అంటుంది. కాబట్టి ఈరోజు మన జీవితాలు గమనించినట్టయితే మన క్రైస్తవ జీవితం, మన విశ్వాస జీవితంలో దివారాత్రములు మనం ఏం చేయాలా? ప్రతి సందర్భంలో, దివారాత్రములు అంటే అర్థం ఏంటంటే ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో మనం ఏం చేయాలా? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అంటే దేవునికి మొరపెడుతూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రకాశమైన వెలుగు, యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నింపబడటం కొరకై దేవా నీ యొక్క తేజస్సు అంటే నీ ప్రకాశము, నీ ప్రకాశమయమైనటువంటి వెలుగు ఈ మందిరం మీద నింపబడాలి ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రతి సమయంలో దివారాత్రములు అంటే మనం నిద్ర లేచినప్పుడు, పడుకునేటప్పుడు, రాత్రి ఏదైనా టాయిలెట్ లేచినా, మంచినీళ్ళు తాగటానికి లేచినా ఆ సందర్భంలో కూడా ప్రార్థన చేయాలి. అంటే ప్రతి సందర్భంలో రాత్రిపూట మనం దేనికి లేచినా, వాటర్ తాగటానికి లేచినా, టాయిలెట్కి వెళ్తానికి లేచినా, ఇంకేదన్నా నిద్ర పట్టక మనం లేచినా, రాత్రిపూట కాదు పగలపూట కూడా ప్రతి సందర్భంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే దివారాత్రులు అంటే ఎప్పటికప్పుడు ప్రతి సందర్భంలో ఈ మందిరం మీద దేవుని తేజస్సు ఉండటం కొరకే మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన అవసరతలు, మనం చేసే ప్రార్థన, మనం దేవుని కొరకు ఎలా మొరపెడుతున్నాము, సందర్భమందు ప్రతి సమయంలో రాత్రి అనక పగలనక దేవుని తేజస్సు దేవుని మీద ఉండాలని దివారాత్రములు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ దేవుడు న్యాయం తీర్చడా? అంటే అర్థం ఏంటి? ఆ దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన విని ఆయన తేజస్సు దేవుని మందిరం మీద ఉంచుతాడు. దేవుని మందిరం మీద ఆయన తేజస్సు ఉంచినప్పుడు యాజకులు కానీ మోషే కానీ సేవ చేయలేకపోయారట దేవుని మందిరంలో. అంటే నిలబడలేకపోయారు. ఇప్పుడు దేవుని ప్రజలు నిలబడలేనప్పుడు శత్రువులు దేవుని మందిరాన్ని ఆటంకపరచడానికి వచ్చినప్పుడు వాళ్ళు నిలబడతారా? ఎవరూ నిలబడలేరు. అంటే దేవుని యొక్క తేజస్సు దేవుని మందిరం మీద ప్రకాశించినప్పుడు ఎవరో కూడా ఆ మందిరంని తాకలేరు. దేవుడు చెబుతాడు, ఈ యొక్క మందిరమును కానీ ఈ పరిశుద్ధ మందిరంలోనికి ప్రవేశించి తాకిన వాడు చస్తాడని చెప్పి దేవుడు ఒకసారి చెబుతూ వస్తాడు. ప్రవేశించడం కాదు, దేవుని మందిరం తాకితే, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు అంటే అది ఎంతో పరిశుద్ధమైనది. దేవుని తేజస్సుతో నింపబడిన మందిరం ఎంతో పరిశుద్ధమైనది, ఎంతో పవిత్రమైనది. అక్కడ ఆ పవిత్రమైనటువంటి మందిరమును దేవుడు తన తేజస్సుతో నింపాడు. ఆ తేజస్సుతో ఆ మందిరం నింపబడాలంటే మొదట మనం ఏం చేయాలా? దివారాత్రములు దేవునికి మొరపెడుతూ ఉండాలి. ప్రతి సమయంలో కూడా దేవునికి మొరపెట్టాలి. ప్రతి సందర్భంలో కూడా దేవునికి మొరపెట్టాలి. అంటే రాత్రి అయినా పగల కూడా ఏ సందర్భంలో ఏ పనులు చేసుకున్నా, ఎలాంటి స్థితిలో ఉండా ప్రతి సమయంలో కూడా మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. అప్పుడే ఏం జరిగింది? దేవుని యొక్క తేజస్సు ఈ ఎల్షదాయ్ ప్రార్థనా మందిరం మీద నింపబడింది. మనం ఏదో మందిరం కట్టుకున్నాం, మందిరం నిర్మాణం అయిపోయింది, డెడికేషన్ అయిపోయింది, ఇక మాకంటూ ఒక మందిరం ఉందని సంతోషించకూడదు. ఏం చేయాలి మరి? సంతోషించే దానికంటే కూడా మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఏంటా పని అంటే దివారాత్రములు దేవునికి మొరపెట్టాలి. దేవా నీ తేజస్సు, నీ ప్రసన్నత ఈ మందిరం మీద ఎప్పుడు నింపబడేలాగా సహాయం చేయ ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. అప్పుడే మన ఆసక్తిని ప్రభు చూసి మనం ఎలా దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నామో, దేవుని మందిరం కొరకు ఎలా ఆసక్తి కలిగి ఉన్నామో అది ప్రభు చూసి తన తేజస్సుని దేవుని మందిరం మీద నింపేవాడు ఉంటాడు. ఇదన్నమాట మొదటిది. ఇక రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ మాటను చూసినట్టయితే మొదటిగా మనం ఈ యొక్క ఎల్షదాయ్ ప్రార్థన మందిరం మీద యెహోవా తేజస్సు నింపబడి ఉండాలంటే ఏం చేయాలా? మొదటిగా దివారాత్రులు అంటే ప్రతి సమయంలో కూడా మనము సమయం దొరికినప్పుడల్లా మందిరం నిమిత్తమై ప్రార్థించాలి. రెండోదిగా చూస్తున్నట్టయితే రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు
రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. పాపం విషయమై చనిపోయిన మనము అదే. కాబట్టి మొదటి మాట ఏంటంటే యెహోవా తేజస్సు, దేవుని ప్రకాశమైన వెలుగు దేవుని మందిరం మీద నింపబడాలంటే మొదటిగా ఏం చేయాలా? దివారాత్రములు ప్రార్థించాలి. రెండవదిగా ఏం చేయాలంటే పాపం విషయమై మనం చనిపోయిన మనం పాపంలో జీవించకూడదు. ఇక దేనిలో జీవించకూడదు? ఒకసారి పాపం విషయమై చనిపోయినటువంటి మనము అంటే దేవుడు ఈ మందిరం మీద తన యొక్క తేజస్సుని, ప్రకాశమైన వెలుగు నింపాలంటే మనం పాపంలో జీవించకూడదు. అర్థమవుతుందండి? చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి యెహోషువ ప్రజలందరూ కలిపి యెహోషువ పంపించినప్పుడు కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు హాయి పట్టణం మీదకి ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు ఓడిపోయారు? ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు ఓడిపోయారు? విపోతాం కదా. ఎందుకు ఓడిపోయారంటే ఆకాను చేసిన పాపం. అంటే పాపము ఉండటం ద్వారా దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని శక్తి ప్రజల్లో లేదు. అవునా? యుద్ధశూరుడైన యెహోవా, ఆయనకు మించిన యుద్ధం చేసేవాడు లేడు. యుద్ధాల్లో ఆయన జరిగించిన వాడుగా, చేసిన కార్యాలు కానీ, జరిగించిన యుద్ధాలు కానీ ఆయనలాగా యుద్ధం చేసేవాడు మరొకరు లేరు. మరి అయినా హాయి గ్రామం మీదకి వెళ్ళినప్పుడు ఎందుకు ఓడిపోయారు ప్రజలు అని అంటే పాపంలో జీవిస్తూ వచ్చారు ప్రజలు అంటే ఒక్కడు జీవించినా అందరికి వచ్చేది. పాపంలో జీవించడం ద్వారా దేవుని యొక్క తేజస్సు దేవుని ప్రజల మీద లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమిలకు రాస్తూ అంటాడు కదా 6వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? అట్లా రాదు, పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట దాన్ని ఎలా జీవింతుము అంటే మనం పాపంలో జీవించినప్పుడు దేవుని తేజస్సు ఏం చేయదు? దేవుని మందిరాన్ని నింపలేదు. అంటే దేవుని వెలుగు, దేవుని ప్రకాశమైన వెలుగు దేవుని మందిరంలో నింపబడాలంటే ఆ దేవుని తేజస్సు అంటే ఆ దేవుని ప్రకాశమైన వెలుగు ఈ దేవుని మందిరం మీద, ఎల్షద్దాయి ప్రార్థన మందిరం, నూతన మందిరములో దేవుని తేజస్సు ఎప్పటికి ఉండాలంటే దివారాత్రములు మనం ప్రార్థన చేయాలా. రెండోదిగా పాపములో మనం జీవించకూడదు. ఏదో దేవుడు మందిరాన్ని ఇచ్చాడు, కొత్త మందిరాన్ని ఇచ్చేసేసాడని మనం ఇష్టం వచ్చినట్టుగా పాపములు చేసుకుంటా దేవుని మందిరంలో ప్రవేశిస్తే ఒక్కడు పాపం చేసిన దేవుని మందిరంలోకి వచ్చిన వాళ్ళు అందరూ కాదు. అసలు దేవుని తేజస్సే మన మీదకి రాదు, ఈ మందిరం మీదకి రాదు. అంటే ఒక్కరు కూడా పాపం చేయకుండా పరిశుద్ధత కలిగి జీవించాలి. ఒక్కరు కూడా పాపం చేయకూడదు, ఒక్కరు కూడా పాపంలో జీవించకూడదు. ఒక మాట చెప్పాలంటే ఎలా ఉండకూడదండి? పాపంలో జీవించకూడదు. ఎప్పుడైతే మనం పాపంలో జీవించుకోకుండా ఉంటామో అప్పుడు దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క ప్రకాశమైన వెలుగు ఈ మందిరం మీద ఉంటుంది. మనం అంతా ఎవరో ఒకరు మనలో పాపాలు చేసి దేవుని మందిరంకి వచ్చామనుకో, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ పాపం చేశారా? కానీ దేవుడు అంటాడు ఇశ్రాయేల్లో పాపం ఉందంటాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ఏముందంటున్నాడు? కానీ చేసింది ఎవరు? ఆకాను ఒక్కడు. కానీ చెప్పేదేంటి? ఇశ్రాయేల్లో పాపం ఉందంటే అందరిలో పాపము ఉందని అర్థం. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే అంటే ఒక్కరు పాపం చేసినా దేవుని తేజస్సు దేవుని మందిరం మీద ఉండదు. అంటే మనం అందరం ఏం చేయాలా? ఇక పాపం చేయకూడదు, పాపంలో జీవించకూడదంట. ఎప్పటికీ మనం పాపంలో జీవించకూడదు. ఒకవేళ మనం పాపంలో జీవిస్తూ ఉంటే దేవుని తేజస్సు దేవుని మందిరం మీద ప్రకాశింపదు. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరం మీద దేవుని తేజస్సు, యెహోవా తేజస్సు ప్రకాశించాలంటే మనం చేయవలసినవి మొదటిగా దివారాత్రములు దేవుని సన్నిధిలో ఏం చేయాలా? మొరపెట్టుకోవాలా, ప్రార్థన చేయాలి. 2 యెహోవా అంటే దేవుని తేజస్సు అంటే యెహోవా తేజస్సు దేవుని మందిరం మీద నింపబడాలంటే పాపములో మనం జీవించకూడదు. పాపంలో మనం జీవించకూడదు. జీవిస్తే దేవుని తేజస్సు ఉండదు. ఇక 3వ మాట అంటే మనం పాపంలో జీవించుకోకుండా ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరి చేసుకుంటూ, ఎప్పటికప్పుడు మన జీవితాన్ని పరీక్షించుకుంటూ, ఎప్పటికప్పుడు మన జీవితాన్ని దేవునిలో ఎంత అద్భుతంగానో మనం ఏం చేయాలా? సిద్ధపరచుకునే వారికి ఉండాలి. ఇదన్నమాట 2. 3వ విషయాన్ని చూద్దామండి. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం.
పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. చాలు. కాబట్టి మొదటి మాటను చూడగా దేవుని యొక్క తేజస్సు దీని మీద ప్రకాశించాలంటే, దేవుని యొక్క మందిరం మీద ప్రకాశించాలంటే అలషద్దాయ మీద మనం ఏం చేయాలా? దివారాత్రములు మొరపెట్టాలి దేవునికి. 2, దేవుని తేజస్సు దేవుని మందిరం మీద ప్రకాశించాలంటే, దేవుని తేజస్సు దేవుని మందిరం మీద ఉండాలంటే, ఎలషద్దాయ ప్రార్థన మందిరం మీద ఉండాలంటే 2వదిగా ఏం చేయాలా? పాపంలో జీవించకూడదు మనం. ఇక 3వదిగా యెహోవా తేజస్సు దేవుని మందిరం మీద ప్రకాశించాలంటే పాపము నుండి విమోచించబడి ఉండాలి. ఏం చేయబడాలి? పాపం నుండి విమోచించబడాలి. అంటే ఇక పాపము మనలో ఉండకూడదు. ఏ పాపం అయితే మనలో ఉందో దాని నుండి మనం ఏమవ్వాలా? విడుదల పొంది ఉండాలి. అంటే మనం పాపంలో ఉంటే, పాపం మనలో ఉండా, పాపంలో మనం ఉండా, దేవుని తేజస్సు దేవుని మందిరంలో ఉండదు. దానికి రాయి పెట్టి అటు ఇటు కొట్టుకోండి. దేవుని తేజస్సు దేవుని మందిరంలో ఉండదు. ఎందుకు ఉండదు? మనం పాపం నుంచి విమోచించబడకోకుండా పాపం ఉంటే ఆ పాపం ఏం చేసిద్ది? పాపం మనలో ఉండటం ద్వారా దేవుని తేజస్సు మనలో లేదా దేవుని మందిరంలో ప్రకాశించుకోకుండా ఆపివేసేది ఉంటుంది. అందుకు మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని తేజస్సు దేవుని మందిరం మీద ప్రకాశించాలంటే 1 దివారాత్రులు మనం దేవుని సన్నిధిలో మొరపెట్టాలి మందిరం గురించి. 2 పాపంలో జీవించకూడదు. 3 పాపం నిమిత్తమై పాపం నుండి మనం ఏం చేయాలి? పాపం నిమిత్తం కాదు, పాపం నుండి విమోచించబడాలి. అంటే ఏ పాపమైతే ఉంటుందో, ఏ పాపమైతే మన జీవితాల్లోకి వస్తుందో, ఏ పాపమైతే మన హృదయాల్లోకి వస్తుందో ఆ పాపం నుండి మనం ఏం చేయాలా? విమోచించబడాలి. విమోచన అంటే అర్థం ఏంటి? విడుదల. విమోచన అంటే అర్థం ఏంటి? విడుదల. కాబట్టి ప్రతి మనిషి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ పాపం నుండి ఏమవ్వాలా? విమోచించబడాలి. అప్పుడే దేవుని యొక్క తేజస్సు దేవుని మందిరం మీద నింపేదుకుంటున్నాడు. నింపుతాడు దేవుడు తన తేజస్సుతో, తన ప్రకాశమైన వెలుగుతో దేవుడి మందిరం మీద ఏం చేస్తాడు? తన తేజస్సును నింపుతాడు. ఎప్పుడు తన తేజస్సును నింపుతాడంటే, మనం పాపంలో ఉండకుండా పాపం నుండి విమోచించబడ్డప్పుడు, దేవుని బిడ్డలుగా రక్షణ మారుమనసు బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా ఉంటూ పాపములో నుండి విమోచించబడకోకుండా పాపంలోనే మనం ఉన్నప్పుడు దేవుని తేజస్సు ఈ మందిరం మీద ప్రకాశించదు. దేవుని తేజస్సు ఈ మందిరం మీద ప్రకాశించాలంటే, ఈ మందిరం మీద యెహోవా తేజస్సు నింపబడి నిండి ఉండాలంటే ఏం చేయాలా? మొదటిగా దివారాత్రములు ఆయనకు మొరపెట్టాలి. 2 పాపంలో జీవించుకోకుండా ఉండాలి. 3 పాపము నుండి విమోచించబడాలి. అంటే ఏ పాపమైతే ఉందో దాని నుండి విమోచించబడిన వారు ఉండాలి. ఇంకా మనం ఇదే వచనంలో చదివినట్లయితే 4వ మాటను చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. చాలు. కాబట్టి ఇక్కడ 4వ మాట ఏంటి? రాయబడిన మాట నీతికి దాసులై ఉండాలంట. దేనికి దాసులై ఉండాలి? నీతికి దాసులై. నీతి అంటే ఎవరు? యేసు ప్రభువారే. అసలు నీతి అంటే ఏంటి? యేసు ప్రభువారే నీతి. నీతి అంటేనే యేసు ప్రభువారు. అంటే మన జీవితాలు ఎలా ఉండాలంటే నీతికి దాసులమై ఉండాలి. ఎవరికి దాసులమై ఉండాలండి? నీతికి. అంటే యేసు ప్రభువారికి మనం దాసులుగా ఉండాలి. నీతికి దాసులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే, వారి జీవితాల్లో ఒక మనిషి, ఒక క్రైస్తవుడు తన జీవితంలో ఎప్పటికీ నీతిని చేయకోకుండా ఉండలేడు. నీతి కలిగి నీతి లేనివాడిగా ఉండడు. అదే రీతిలో క్షమించండి, నీతి కలిగిన వాడుగా ఎప్పటికీ ఉంటాడు. నీతి లేనివాడుగా ఉండడు. నీతి కలిగిన వాడుగా ఉంటాడు. ఆ నీతిని ఎప్పుడు పోగొట్టుకోడు. తన జీవితంలో ఎప్పటికీ నీతి కొరకై ఎదురు చూస్తాడు. అందుకే నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, పరలోక రాజ్యం ఇలాంటి వారిది. అంటే ఒక నీతికి దాసులైన వారు ఎలా ఉంటారంటే అది చేయకోకుండా ఉండలేరు. నీతికి దాసులైన వారు ఎలా ఉంటారు? ఆ నీతి కార్యాలు చేయకోకుండా ఉండలేరు. ఆ నీతి ప్రవర్తన జీవించుకోకుండా ఉండలేరు. ఆ నీతికరమైన ఆలోచనలు కలిగి ఉండకోకుండా ఉండలేరు. అంటే నీతికి దాసులైన వారు నీతి ఏ గుణ లక్షణాలు కలిగి ఉందో అవి ఖచ్చితంగా చేస్తూ ఉంటారు.
నీతి ఏ గుణ లక్షణాలు కలిగి ఉండయో అవి చేస్తూ ఉంటారు. అంటే వాటి నుండి తప్పిపోరు, వాటి నుండి తప్పిపోరు. వాటి నుండి దూరంగా కూడా వెళ్ళరు. నీతికి దాసులయ్యేవారు ఎలా ఉంటారంటే, నీతికి దాసులైన వారు ఆ నీతినే చేస్తూ ఉంటారు, కానీ ఆ నీతిని చేయకోకుండా ఎప్పుడూ ఉండలేరు. ఎప్పటికీ వారి జీవితాలు ఎలా ఉండదు, ఆ నీతి చేయటానికే ఉంటారు. ఏ రోజు కూడా నీతి చేయకోకుండా వాళ్ళు ఉండలేరు. నీతి లేని వారుగా ఉండలేరు. నీతి కలిగే ఉంటారు కానీ నీతి లేని వారుగా ఎప్పుడూ ఉండరాళ్ళు. క్షమించండి, నీతి లేని వారు కాదు, నీతి కలిగే ఉంటారు కానీ నీతి లేని వారికి ఉండటానికి ఇష్టపడరు. నీతి లేని వారికి ఉండటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు నీతి కలిగి ఉండటానికి ఇష్టపడతారు. నీతి లేని వారిగా ఉండటానికి ఎప్పుడు కూడా ఇష్టపడరు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని తేజస్సు, దేవుని ప్రకాశమైన తేజస్సు, దేవుని వెలుగు దేవుని మందిరం మీద నింపబడాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా దివారాత్రములు ఆయనకు మొరపెట్టాలి. 2, పాపములు మనం జీవించకూడదు. 3, పాపము నుండి విమోచించబడాలి. 4వదిగా మనం చూస్తూ వస్తున్నాం, నీతికి దాసులమై ఉండాలి. దేనికి దాసులుగా ఉండాలా? ఎప్పుడైతే నీతికి దాసులుగా ఉంటామో, ఎప్పుడైతే నీతికి దాసత్వం కలిగిన వారు ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుందండి? దేవుని తేజస్సు ఈ మందిరం మీద ఉంటుంది. ఈ మందిరం మీద దేవుని తేజస్సు ఉండాలంటే మనం నీతికి దాసులమై ఉండాలి. దేనికి? నీతికి. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క నీతికి మనం దాసులమై ఉంటామో, ఎప్పుడైతే దేవుని నీతికి దాసత్వం కలిగిన వారుగా, దేవుని నీతికి దాసులు అంటే ఇక నీతి ఏం చెప్తే చేస్తూ ఉంటారు, వాళ్ళే దాసులు. మనం పాపంలోకి దాసులు కాకూడదంటే అర్థం ఏంటి? పాపం ఏం చెబుతుందో అది చేయకూడదని అర్థం. నీతికి దాసులుగా ఉండాలంటే అర్థం ఏంటి? నీతి ఏం నేర్పిస్తుందో, ఏం చెప్తుందో దానికి దాసత్వం కలిగి ఉండాలి. అంటే నీతి కలిగి జీవించాలి. నీతి మనకు నేర్పించిన విధానంలో, నీతి మనల్ని నడిపించిన కోణంలో మనం నడవాలి. నీతి మనల్ని ఎలా నడిపిస్తుందో, నీతి మనల్ని ఎలా నడిపించడానికి ఇష్టపడుతుందో అలా మనం నడవాలి. అంటే దేవుని తేజస్సు, దేవుని యొక్క ప్రకాశమైన వెలుగు, ఆ దేవుని యొక్క ప్రకాశమైనటువంటి వెలుగు దేవుని మందిరం మీద నింపబడాలంటే 3వదిగా ఏం కావాలా? నీతికి దాసులై ఉండాలి. అంటే నీతి మనకేం చెబితే, నీతి మనల్ని ఏం చేయమంటే, నీతి మనల్ని ఎలా నడవమంటే అలా నడిచేవారుగా మనం ఉండాలి. ఇదెన్నో మాట? 4. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13 వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13 వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాము. అది కాబట్టి ఇక్కడ మనం చూసిన రెండో మాట ఇది. 5వదిగా మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, దేవుని తేజస్సు, యెహోవా తేజస్సు మందిరం నింపాలంటే మొదటిగా ఏం చేయాలా? దివారాత్రము దేవునికి మొరపెట్టాలి. 2, యెహోవా తేజస్సు దేవుని మందిరాన్ని నింపాలంటే పాపములో జీవించకూడదు. 3, యెహోవా తేజస్సు దేవుని మందిరం నింపాలంటే పాపము నుండి విమోచించబడి ఉండాలి. 4, యెహోవా తేజస్సు దేవుని మందిరం నింపాలంటే నీతికి దాసులై ఉండాలి. ఇక 5వదిగా యెహోవా తేజస్సు దేవుని మందిరం నింపాలంటే ఇక్కడ రాయబడిన మాట అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మనం చూస్తూ వస్తున్నాం. 13వ వచనంలో చూసినట్టయితే ఇక 5వ మాటను చూస్తున్నాం. ఏంటి మాట అంటే, ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. అంటే కొన్ని మాటలో మిమ్మును అన్న మాటలో పుటమి వేయబడి కిందలో రాయబడుతూ వచ్చింది. కింద అనేక ప్రాచీన పత్రుల్లో ప్రథమ ఫలముగా అని. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, అంటే యెహోవా తేజస్సు దేవుని మందిరం నింపాలంటే మనం చేయవలసింది మొదటిగా దివారాత్రులను ప్రార్థించాలా. 2, పాపంలో జీవించకూడదు. 3, పాపం నుండి విమోచించబడాలి. 4, నీతికి దాసులమై ఉండాలి.
ఐదోదిగా మనం చేయాల్సిన ఐదో పని ఏంటంటే మనము సత్యమును నమ్మి ఉండాలి. సత్యమును జరిగించాలా, సత్యమును నమ్మి ఉండాలి. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువారే. అంటే మనం సత్యమును నమ్మినప్పుడు ఆ సత్యమునే మనం చేస్తాం. మనం ఏది నమ్మేమో అదే చేస్తాం. అర్థమవుతుందండి? మనం ఏది నమ్మేమో అదే మనం చేస్తాం. అంటే ఇక్కడ మన జీవితాల్లో గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, ఎన్నమాటిది ఐదోదిగా యెహోవా తేజస్సు దేవుని మందిరమును నింపాలంటే ఐదోదిగా మనం సత్యమును జరిగించాలి. ఏం చేయాలా? సత్యముగా జరిగించాలి. సత్యము నమ్మాలా, సత్యమును జరిగించాలి. ఎప్పుడైతే సత్యము మన జీవితాల్లో జరిగించబడిద్దో, ఎప్పుడైతే సత్యము మనలో ఉంటుందో అప్పుడు ఏం చేయబడిద్దండి? దేవుని తేజస్సు, దేవుని ప్రకాశమైన తేజస్సు దేవుని మందిరం మీద ఉంటుంది. దేవుని తేజస్సు దేవుని మందిరం మీద ఉండాలంటే మనం సత్యమును నమ్మాలా, సత్యమును ఏం చేయాలా? జరిగించాలి మన జీవితాల్లో. అంటే సత్యము మనల్ని ఏం చేస్తుంది? ఆత్మ వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుందంట. కాబట్టి మన ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన మనం సత్యమును నమ్మినప్పుడు సర్వసత్యంలోకి నడిపించబడుతున్నాం. మనం ఏం చేయాలి? అప్పుడు సత్యము కలిగి జీవించాలి. సత్యమును మన జీవితంలో జరిగించాలి. మనం ఎలా ఉంటామంటే గబక్కనే చిటుక్కుని అబద్ధం ఆడేస్తాం. ఎంత సింపుల్గా ఆడతామంటే, అక్క ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే, అయ్యో మందిరం దగ్గర ఉన్నాను అయ్యా అంటాం. మనం ఎక్కడ ఉంటాం? ఇంటికాడ ఉంటాం, ఇంటికాడ నుంచి బయలుదేరుతాం. అంతే కదా? ఇంటికాడ ఉంటాం, ఇంటికాడ నుంచి బయలుదేరుతాం, మందిరం దగ్గరికి వచ్చేస్తున్నాను అయ్యా దారిలో ఉన్నాను అంటాం. ఇంటికాడ బ్యాగ్ పట్టుకుని అడిగేస్తాం ముందరకు, అంతే. ఇక బయలుదేరి వచ్చేసేసారయ్యా మందిరంకి అంటున్నాం. ఇంటికాడే ఉంటాం. అంటే మనం అబద్ధం ఆడతాన్ని చిటుక్కుని, అంటే సత్యమును జరిగించలేకపోతున్నాం మన జీవితాల్లో. సింపుల్గా అబద్ధం ఆడేసేస్తున్నాం. నాకు ఫోన్ చేసి బ్రదర్ ఎక్కడ ఉండవు అన్నారు అనుకో, ఇంటికాడ ఉన్నానని చెబుతా. ఎక్కడ ఉన్నానంట? కానీ నేను ఎక్కడ ఉంటాను? ఏం చెబుతారు? ఇంటికాడ ఉండ. అబద్ధమునకు జనకుడు ఎవరు? అంటే మన సత్యమును జరిగిస్తల్లా, అబద్ధాన్ని ఎక్కువ జరిగిస్తున్నాం. అందుకే దేవుని మహిమ, దేవుని తేజస్సుతో, దేవుని యొక్క ప్రకాశమైన వెలుగుతో దేవుని మందిరం మీద ఎందుకు నింపబడతలేదంటే మనం సత్యం జరిగిస్తున్నాం మన జీవితాల్లో, అసత్యాన్ని జరిగిస్తున్నాం. రక్షించబడిన వారమే, మారుమనసు పొందిన వారమే, బాప్తిసం తీసుకున్న వారమే, కానీ అసత్యాన్ని మన జీవితాల్లో జరిగిస్తున్నాం. అసత్యం కలిగి ఉంటున్నాం, మనం సత్యం కలిగి ఉంటున్నాం. ఎప్పటికప్పుడే మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? అసత్యంగా ఉంటున్నాయి. అర్థమవుతుందా? ప్రతి విషయంలో కూడా, మన కుటుంబంలో కూడా గమనించండి, చిన్న చిన్న వాటిలో కూడా మనం అసత్యం కలిగి ఉంటాం, అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఇంట్లో కూడా, ఆయా పనుల్లో కానీ, ఆయా క్రియల్లో కానీ, ప్రతి చిన్న దాంట్లో కూడా ఏదో ఒక అబద్ధం ఆడుతూనే ఉంటాం. అవునా కదా? కూరలో ఉప్పేటి మర్చిపోతాం, వేసాను కదా తక్కువైందేమో అంటాం. కూరలో ఉప్పేటి మర్చిపోతాం, కానీ ఏమంటాం గబక్కనే, వేసాను తక్కువైందేమో, వాళ్ళు ఎందుకు ఆయన తిడతాడని. అంటే సింపుల్గా అబద్ధం ఆడేసేస్తాం మనం. ఇదే కాదు, ప్రతి విషయంలో కూడా మనం అబద్ధం ఆడతాం. ఎందుకనంటే సత్యమును మన జీవితంలో జరిగించట్లా. అందుకే దేవుడు తన ప్రకాశమైనటువంటి వెలుగు, తేజస్సుని మన మీద ప్రకాశింపనివ్వకోకుండా ఆపటానికి కారణం అదే. రక్షించబడ్డాం, మారుమనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, కానీ మన జీవితాల్లో బలలో పాల్గొంటున్నప్పటికీ మనం ఏం చేస్తున్నాం? సత్యాన్ని జరిగించట్లా. అసత్యాన్ని, రక్షించబడినా, మారుమనసు పొందినా, బాప్తిసం తీసుకున్న అసత్యాన్ని జరిగిస్తున్నాం. అసత్యాన్ని జరిగిస్తున్నాం కాబట్టే కదా బల్ల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపంలో ఉండాను, నేను గత వారం అంతా పడిపోయాను, ఈ వారం అంతా చెడిపోయి పడిపోయాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా ఎందుకు అడుగుతున్నాం? అసత్యంలో మనం ఉంటున్నాం, అబద్ధంలో జీవిస్తున్నాం. బల్ల దగ్గర సరి చేసుకోవడం కూడా అబద్ధమే. ఈ వారానికి ప్రభా వచ్చే వారం నుండి మంచిగా జీవిస్తానంటాం, అస్సలే జీవించాం. వచ్చే వారం, ఈ వారం అన్న కొద్ది పాపం చేసి ఉంటాం, వచ్చే వారం వస్తే ఇంకెక్కువ పాపం చేస్తాం. అంటే మనం ఎలాంటి వారం అంటే అబద్ధం ఆడతాం. కానీ దేవుని తేజస్సు దేవుని మందిరం మీద నింపబడాలంటే మనం ఏం చేయాలా? సత్యమును నమ్మాలా, సత్యము కలిగి జీవించాలి. అప్పుడే దేవుని తేజస్సు మన మీద ప్రకాశించేది ఉంటుంది. కాబట్టి దేవుని తేజస్సు మన మీద ప్రకాశించే అనుభవంలో
దేవుని తేజస్సు మన మీద ప్రకాశించే కోణంలో దేవుని తేజస్సు మన మీద ప్రకాశించడం కొరకై మనం ఏం చేయాలా? సత్యమును జరిగించాలి. ఎప్పటికప్పుడు మనలో అసత్యం ఉన్నప్పుడు దేవుని ప్రకాశమైన తేజస్సు దేవుని మందిరం మీద ఉండదు. అంటే మనం అసత్యంలో ఉన్నందుకు దేవుని మందిరం మీద దేవుని తేజస్సు ఉండకోకుండా వెళ్ళిపోతుంది. మనం అసత్యంలో ఉండటం ద్వారా మనలో దేవుని తేజస్సు ఉండకోకుండా కూడా వెళ్ళిపోతుంది. మనం అసత్యంలో ఉండటం ద్వారా మన కుటుంబంలో దేవుని తేజస్సు ఉండకోకుండా వెళ్ళిపోతుంది. మనం అసత్యంలో ఉండటం ద్వారా మన పిల్లల జీవితాల్లో కూడా దేవుని తేజస్సు లేకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేవుని తేజస్సు ఉండాలంటే ఏం చేయాలా? సత్యమును జరిగించాలి. నమ్మాలా? జరిగించాలి. నమ్మటం మాత్రమే కాదు, దాన్ని జరిగించాలి కూడా. అప్పుడే దేవుని యొక్క తేజస్సు దేవుని మందిరముని ఎలా ఉండిద్ది? నింపేదిగా ఉంటుంది. దేవుని తేజస్సు దేవుని మందిరాన్ని నింపుతున్నదిగా కనపడుతుంది. ఆ దేవుని యొక్క తేజస్సు దేవుని మందిరాన్ని నింపటం కొరకాయి మనము సత్యమును జరిగించేవారు ఉండాలి, అసత్యాన్ని జరిగించకూడదు. కాబట్టి బైబిల్లో రాయబడుతున్న మాట యెహోవా తేజస్సు. రండి మరలా చదువుదాం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. అంటే దేవుని తేజస్సు మందిరమును నింపాలంటే మనం ఏం చేయాలా? మొదటిగా దివారాత్రములు దేవునికి మొరపెట్టాలి. 2 పాపంలో జీవించకూడదు. 3 పాపం నుండి విమోచించబడిన వారికి ఉండాలి. 4 నీతికి దాసులై ఉండాలి. 5 సత్యమును నమ్మి సత్యాన్ని మన జీవితంలో జరిగించాలి. సత్యమును నమ్మి అసత్యాన్ని మన జీవితంలో జరిగించకూడదు. సత్యమును నమ్మి అసత్యాన్ని జరిగిస్తే ఏమైంది? కీర్తన చెప్పి ఏమైంది? ఏమవదు. దేవుని తేజస్సు దేవుని వెలుగు మనలో ఉండదు. అప్పుడు మన ముఖాలు ఎలా ఉంటాయి చూసారా? ఇప్పుడు నాలాగా ఎలా ఉందో అలా మాడిపోయిన ముఖాలు వెళ్ళే ఉంటాయి. ఇక అంతే మరి. దేవుని తేజస్సు మనలో ఉంటే, మోషేలో దేవుని తేజస్సు వచ్చింది. ఎలా ఉన్నాడు మోషే? ప్రకాశిస్తూ ఉన్నాడు. మోషేని ఎవరు చూడలేకపోతూ వచ్చారు. అందుకే మోషే ముఖం మీద ముసుగు వేసుకున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఎందుకు? ఆ తేజస్సు అలా మోషే మీద ఆవరించింది. మందిరం మీద కాదు, మందిరంలో ఉన్న వ్యక్తి మీద కూడా ఆవరించింది. ఈ మందిరం మీద కాదు, యెహోవా తేజస్సు ఏం చేసింది? యెహోవా తేజస్సు మందిరం నింపిందంట. దేవుని తేజస్సు మందిరం నింపితే మందిరంలో ఉండవారి మీద కూడా ఆ తేజస్సు ఉండిద్ది. మరి మన తేజస్సు ఎలా ఉంది? వాడిపోయిన ముఖాలన్నీ మనలోనే ఉంటాయి కదా. పువ్వు కానీ పొద్దున్నే ప్రకాశించి మధ్యాహ్నానికి ఎండిపోయి సాయంత్రానికి రోగం వచ్చిన కోడిలాగా తలకాయ కిందకేసినట్టుగా ఎలా ఉండిద్దో అలా ఉంటాం మనం. అలా కాదు, దేవుని తేజస్సు మనలో ఉంటే ఎంత సంతోషం ఉండిద్ది, ఎంత ఆనందం ఉంటుంది, ఎంత వెలుగు వచ్చింది మన జీవితంలో. మనం నల్లగా ఉండా తెల్లగా ఉండా దేవుని తేజస్సు దేవుని వెలుగు, ప్రకాశమైన వెలుగు మనలో ప్రకాశించినప్పుడు మనం ఎలా ఉంటాం? సౌందర్యం కలిగిన వారుగా ఉంటాం, సుందరమైన వారుగా ఉంటాం. మన ముఖాలు చూస్తే ఎంత చూడముచ్చటగా ఉండారు వీళ్ళు అని అందరూ అనుకుంటారు. ఏమనుకుంటారు? ఎంత చూడముచ్చటగా ఉండారో అని అందరూ అనుకుంటారు. కారణం ఏంటి? దేవుని యొక్క తేజస్సు మనలో ఉండటం ద్వారా. కాబట్టి దేవుని తేజస్సు, యెహోవా తేజస్సు మందిరము నింపెను. దేవుని యొక్క తేజస్సు ఈ ఎల్షదే ప్రార్థనా మందిరం నింపాలంటే మొదటిగా మనం చేయవలసినవి మొదటిగా దివారాత్రములు ఆయనకు మొరపెట్టాలి. 2 పాపంలో మనం జీవించకూడదు. 3 పాపము నుండి విమోచించబడాలి. 4 నీతికి దాసులమై ఉండాలి. 5 సత్యమును నమ్మి దాన్ని జరిగించాలి. అప్పుడే అసత్యాన్ని మనలో ఉండకూడదు. ఎప్పుడైతే సత్యము నమ్మి మనం జరిగిస్తామో అప్పుడు ఏం జరుగుతుంది? యెహోవా తేజస్సు ఈ దేవుని మందిరం మీద నింపబడిద్ది. తర్వాత ఈ దేవుని మందిరంలో ఉన్న మన మీద కూడా యెహోవా తేజస్సు నింపబడింది. ఇప్పుడు దేవుని తేజస్సు మన మీద నింపబడాలన్నా, మందిరం మీద దేవుని తేజస్సు రావాలన్నా, దేవుని తేజస్సుతో మందిరం, యెహోవా తేజస్సుతో మందిరం నింపబడాలన్నా, యెహోవా తేజస్సుతో మనం నింపబడాలంటే, దేవుని తేజస్సుతో మనం నింపబడాలన్నా, ప్రభు యొక్క తేజస్సుతో మనం నింపబడాలన్నా దివారాత్రులను ప్రార్థించాలా, పాపంలో జీవించకూడదు, పాపం నుండి విమోచించబడాలా,
నీతికి దాసులమై సత్యమును నమ్మి సత్యము జరిగించాలి. అప్పుడు దేవుని యొక్క తేజస్సు దేవుని మందిరంలో ప్రకాశించేది ఉండిద్ది. దేవుని మందిరంలో ఉంటున్న మనలో కూడా ప్రకాశించేది ఉంటుంది. అట్లు దేవుని యొక్క తేజస్సు ప్రకాశించడం కొరకై ప్రార్థన, దేవారాత్రులను ప్రార్థించిన జీవితం కానీ, పాపంలో జీవించే జీవితం కానీ, పాపను దాసులమైన జీవితం కానీ, నీతికి దాసులం అవ్వకుండా, పాపం నుండి విమోచించబడకుండా నీతికి దాసులం కాకుండా, ఇంకా సత్యమును నమ్మి కూడా అసత్యాన్ని జరిగించే జీవితం ఏదైతే మనలో ఉందో దాన్ని ఉపవాస ప్రార్థన ద్వారా మనం సరిచేసుకున్న వారమై ఒక మంచి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండటం కొరకై ఈ నూతన మందిరములో మొదటి కూడిక ఇదే, ఉపవాస ప్రార్థన కూడిక. డెడికేషన్ అయిన తర్వాత ఈ మొదటి ఉపవాస ప్రార్థన కూడికలో మనం ఏం చేయాలా? దివారాత్రము దేవునికి మొరపెడుతూ పాపంలో జీవించుకోకుండా, పాపం నుండి విమోచించబడి నీతికి దాసులమై సత్యమును నమ్మి సత్యమును జరిగించేవారికి ఉండటం కొరకై, అలా జీవించినప్పుడు దేవుని తేజస్సు, యెహోవా తేజస్సు దేవుని మందిరం మీద నింపబడినట్లు మన మీద కూడా నింపబడటం కొరకై మనం ప్రార్థించాలి. అట్లు మనం ప్రార్థించినట్లు ప్రభు ఈ 500 అనుభవం కలిగిన జీవితంలో నుండి మనం ఒక అద్భుతమైన జీవితాన్ని క్రీస్తు మనకు అనుగ్రహించి దేవుని యొక్క తేజస్సు, దేవుని మహిమ ఈ మందిరం మీద మనలోనూ నింపబడటం కొరకై ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మరి ఒకరి తర్వాత ఒకరు మార్చి ప్రార్థనలో ప్రవేశించి ప్రార్థిస్తాం. కాబట్టి యెహోవా తేజస్సు దేవుని మందిరం నింపడం కొరకై, అదే రీతిలో మన మీద కూడా దేవుని యొక్క తేజస్సు ఉండటం కొరకై ప్రార్థన చేద్దాం. ఆ రీతిలో దేవుని తేజస్సు మన మీద నింపబడాలంటే మనం ఏం చేయాలా? దివారాత్రులు ప్రార్థించాలా, పాపంలో జీవించకూడదు, పాపం నుండి విమోచించబడి నీతికి దాసులమై సత్యమును నమ్మి జరిగించాలి. అలా జరిగించే జీవితం, అలా చేసే జీవితం నాకు ఇవ్వు ప్రభువా. అప్పుడే దేవుని యొక్క తేజస్సు, దేవుని మహిమ ఈ మందిరం మీద నింపబడింది. కాబట్టి ఆ దేవుని తేజస్సు, ఆ దేవుని మహిమ ఈ మందిరం మీద నింపబడి నాలో కూడా, నా కుటుంబంలో కూడా, నా బిడ్డల్లో కూడా నింపబడినట్లు ఈ 500 కలిగిన జీవితం నాకు ఇవ్వండి. ఏదైతే బలహీనత ఉండే అది తొలగించి 500 అనుభవం కలిగిన జీవితం నాకు ఇవ్వు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. అంటే ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నట్టు ప్రభు సాయం చేయాలి. అట్టి అనుభవంలో ప్రార్థన చేయండి. ఒకరి తర్వాత ఒకరు మందిరం కొరకు, మందిరంలో దేవుని తేజస్సు ఉండటం కొరకు, ఆ తేజస్సు ఉండటం ఒకటి బలహీనత మనలో ఉంటే తీసివేయడం కొరకు, దేవుడు తీసివేయడం కొరకు, తర్వాత మన కుటుంబంలో మనలో కూడా దేవుని తేజస్సు ఉండి ఆ బలహీనతలు పోవడం కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు మన ప్రార్థన సమయం లేదు కాబట్టి ఓన్లీ మందిరం కొరకు, మందిరంలో దేవుని తేజస్సు, దేవుని వెలుగు ఉండి దేవుని మందిరానికి దేవుడు కాపు కాసి ఏ శత్రువులు ప్రవేశించుకోకుండా ఈ యొక్క మందిరం దగ్గరకు వచ్చినప్పుడు, ఈ ఎడారి ప్రాంతంలో ఈ మందిరం దగ్గరికి శత్రువులు ఎవరైనా మందిరం ప్రాంతంలోకి వచ్చినప్పుడు దేవుని భయం కలిగి ఈ మందిరాన్ని ఎవరు తాకకోకుండా, ఈ మందిరంలో ఉన్న వస్తువులు కూడా ఎవరు తీసుకెళ్ళకుండా దేవుని భయం కలిగి దేవుని తేజస్సు ఈ మందిరం మీద ఉండటం కొరకు ప్రార్థించండి. తర్వాత మా కొరకు ఆరోగ్యం కొరకు, తర్వాత దేవుని మందిరం కొరకు ప్రయాసపడిన ప్రతి బిడ్డలు వారి కుటుంబాల కొరకు, వారి రక్షించబడిన వారి విశ్వాసం కలిగి జీవించినట్లు, వారి కుటుంబాలకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లు కూడా ప్రార్థన చేయండి. ఆరంభించండి. మొదట సహోదరుడు ప్రార్థన చేయండి. తర్వాత మరి ఒకరి తర్వాత ఒకరు మార్చి సహోదరులు కూడా అట్లా ప్రార్థన చేయండి. ఆరంభించండి. తర్వాత ప్రకటనలు జ్ఞాపకం చేసుకోనండి. మీ వ్యక్తిగతమైన ప్రకటనలు ఏమంటే కూడా తెలియపరచండి. వాటి కొరకు ప్రార్థన చేద్దాం.